ఐపీఎల్ లో బ్లాక్ టికెట్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందు ఏకంగా స్టేడియం వద్దే ముఠా దుకాణం తెరిచింది. మరోవైపు టికెట్ల అమ్మకాలు ప్రారంభం అవగానే సోల్డ్ అవుట్ అవడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న రెండు జట్లు తలపడుతూ ఉండటం, కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగుతూ ఉండడంతో ఈ మ్యాచ్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బిగ్ మ్యాచ్ కు ముందు టికెట్ల ధర భారీగా పెంచారు. ఆన్లైన్ లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన తర్వాత క్షణాల్లోనే సోల్డ్ అవుట్ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్లాక్ టికెట్ల దందా యథేచ్ఛగా సాగింది. ఏకంగా స్టేడియం ముందే అమ్మకాలు జరిపారు. కొందరు ముందుగానే తక్కువకు టికెట్లు కొని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని అభిమానులు ఫైర్ అయ్యారు. హై వోల్టేజ్ మ్యాచ్ ను క్యాచ్ చేసుకోవాలని హెచ్సీఏతో పాటు సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది. టికెట్ల ధరలను భారీగా పెంచేశారు. 950 రూపాయల టికెట్ 2000కు పెంచారు. 1500 టికెట్ 3000, 1910 టికెట్లు 3500, 2500 టికెట్ 4500కు పెంచారు. 4500 టికెట్ 6000కి, 7000 టికెట్ ధర 10,000 రూపాయలకు, 23,000 బాక్స్ టికెట్ ధర 30,000 రూపాయలకు, 30,000 ఉన్న కార్పొరేట్ బాక్స్ టికెట్ ధర 45,000కు పెంచారు. దీంతో సాధారణ ధరలకు లభించాల్సిన టికెట్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నారని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ట్రై చేశాము, నైట్ కూడా ట్రై చేశాము. 2 minutes లో అయిపోయినట్టు వచ్చింది. ఆల్రెడీ జొమాటో నోటిఫికేషన్ కూడా పెట్టుకున్నాం, నోటిఫికేషన్ రాలేదు. బట్ మ్యాచ్ చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, కానీ టికెట్స్ లేవు. మరోవైపు జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో జరిగిన బుకింగ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు తమ చేతివాటం ప్రదర్శించి ఫేక్ యాప్లను మార్కెట్లోకి వదిలారు. నకిలీ డిస్ట్రిక్ట్ యాప్ లో అభిమానులు భారీగా టికెట్లు కొన్నారు. ఫేక్ యాప్ ను గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తం చేశారు. ఫేక్ యాప్ ద్వారా కొన్న టికెట్స్ ఉంటే మ్యాచ్ కు అనుమతించబోమని స్పష్టం చేశారు. బ్లాక్ టికెట్ల దందాపై మల్కాజ్గిరి పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు 10 మందిపై కేసులు నమోదు చేశారు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం వరకు స్టేడియం పరిసర ప్రాంతాలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియాపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నేను 19 కొట్టేస్తాను, మీరు 7,000 కొట్టాను. 3,5,3 మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రికెట్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. తాము కొన్న టికెట్ అసలుదా, నకిలీదా అన్న సంశయంలో పడ్డారు.